నమస్కారం. మన సిద్దిన్ కాలనీ అందరికీ ప్లాట్ఫామ్స్ అందరికీ నమస్కారములు. మనం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. నేను 2005 ఇక్కడ వచ్చిన ఈ కాలనీలో 2005లో ఇక్కడ వచ్చింది. నేను వచ్చేసి ఇక్కడ ఇల్లు తీసుకుని కట్టుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండడం వల్ల ఎవరెటువంటి మనకు తెలుసు. మన అందరికీ 20 సంవత్సరాలు చాలాసార్లు అందరికీ మనం హెల్ప్ చేసి ఓటేసి గెలిపించుకున్నాం. కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మనకన్నా ఈ తర్వాత వచ్చిన కాలనీ అన్ని డెవలప్ అయినాయి, కానీ ఇప్పుడు ఇక్కడ డెవలప్ 80% కాలేదు, చేయలేదు. మనం చేసిన హెల్ప్ చేసినాం, ఎన్నోసార్లు గెలిపించుకున్నాం. 20 సంవత్సరాల్లో 4 సార్లు మనం గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, తర్వాత రోడ్ల సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వస్తుందంటే చాలా భయంకరంగా పరిస్థితిలో ఉన్నది. కావున మనం ఈసారి మనకు అనుకూలమైన వ్యక్తి అంటే అంతకు ముందు కూడా పాపం మన శివరాజు 2-3 ఓట్లతో తేడాతో ఓడిపోవడం జరిగింది. పాపం ఆయన చాలా ఇక్కడ గత దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన ఇక్కడ ఉండడం ఈ కాలనీ యొక్క స్థితిగతులన్నీ అతను తెలుసు. కావున మనం ఇక్కడ మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య, వీటికి మనకు స్పందించడం జరిగింది. ఎవరు? శివరాజు గారు. తప్పకుండా ఆయన మనం గెలిపించుకోవాలి. అలా మిసెస్ను మన కాలనీ తరఫున మన కాలనీలో ఉంటున్నందుకు మన తరఫున మనకు అన్ని తొందరగా డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అందరూ మనకు చెప్పారు, ఇది వాటర్ వేస్తాము, రోడ్లు వేస్తాము, అన్ని సౌకర్యాలు ఏ సమస్యలు కూడా వాళ్ళు తీర్చలేదు. కావున మనం ఇప్పుడు అమ్లీ శివరాజు గారి మిస్సెస్ నిలబడడం కారణం అమ్లీ గారికి ఓటేసుకొని మన కాలనీ అభివృద్ధికి మనం చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. గత సంవత్సరంలో మనందరికీ దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం గెలుపుకుంటా వచ్చినాం. ఎవరికి? మిగతా వాళ్ళకి. కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అవే 20 సంవత్సరాల స్తంభాలు అవే, 20 సంవత్సరాల రోడ్లు అవే, అన్ని అవే. ఇక్కడ అన్ని అవే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చిందంటే మనం రోడ్ల మీద నడవలేము. కొన్ని మట్టి రోడ్లు కొన్ని కంప్లీట్ చేయడం శివరాజ్కు ఆయన ఓన్గా ఒక డ్రైనేజ్ చేయడం జరిగింది సొంతగా. సపోజ్ ఆయన గెలిపించుకోవడం సొంతగా ఆయన చేయగల కెపాసిటీ ఉంది. చాలా మంచి స్వామ్యుడు, అందరికి అనుకూలంగా వ్యక్తి. మనకు అనుకూలమైన వ్యక్తి ఉండడం వల్ల మన కాలనీ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. మనందరము అతనికి ఓటేసి మన ఎంతమంది కాలనీ మన ఎన్నరో మన అందరము మన శివరాజు వాళ్ళ మిస్సెస్కి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా మనం గెలిపించుకోవాలని, మన అభివృద్ధిని మనం చేసుకోవాలని. ఇప్పుడు శివరాజు వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు, మన కాలనీ వాళ్ళు గెలిచినట్టు అవుతుంది. తప్పకుండా మనం శివరాజు కోచి కారు గుర్తుకేసి రేపు పొద్దున తొందరగా ఓట్లు వేసుకొని అతన్ని గెలుపుకు మనం కోరుకుందాము. గెలిపియాలి. ఎట్టి పరిస్థితుల్లో 100% మనం గెలిపించాలని కోరుకుంటున్నాం. నమస్కారం.